హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పరం అనే నేను ఛానల్. ఈ ఛానల్లో కేవలం నా గురించి మాత్రమే ఉంటుంది కాబట్టి చూసే వాళ్ళకు ముందే చెప్పేస్తాను. ఇంకా విషయంలోకి వచ్చేస్తే ఈరోజు 22వ తేదీ నైట్ డ్యూటీ చేస్తున్నాను. ఏంటి బ్రదర్ ఈరోజు సంగతులు అని అనుకుంటే, ఇంటికా నుంచి వచ్చిందే లేటుగా వచ్చా. ఆల్మోస్ట్ 7:30కు వచ్చి 8:30, 2 గంటల్లో 500 సంపాదించేసి ఓపిక ఇంటికి వెళ్ళా. అమ్మ వచ్చింది కదా, ఇంటికాడ డ్రాప్ చేద్దామని. సిచ్యువేషన్ ఏంటి, బాగా అనీజీగా ఇబ్బందిగా అనిపించింది. కొద్దిసేపు పడుకుందామా అని అనిపించింది. ఇంట్లో పడుకునేందుకు మనసు రాలే. సరే రోడ్డు పైకి వచ్చి ఎక్కడైనా పడుకుందామా అని అనుకున్నా. నిద్ర రావడం లేదు, బాగా చిరాగ్గా విసుగ్గా ఉంది. సరే ఎందుకు ఇలా ఉంది అంటే, దీనికి ముందు రోజు 21వ తేదీ నైట్ తిరుపతిలో భారీ వర్షం. ఆ వర్షంలో చకామని చెప్పి నైట్ డ్యూటీ చేస్తూ ఒక నైట్లో 2,000 రూపాయలు సంపాదించాను. అంటే నా చిన్న ఖర్చులు, డీజిల్ ఖర్చులు పోను. ఒకవేళ అవన్నీ వేసుకుంటే అది వేరే అవుతుంది. కానీ నేను ఎప్పుడు చెప్పినా ఫైనల్గా నాకెంత సంపాదన వచ్చింది అనే విషయాలు మాత్రం చెప్తాంట. అలా 2,000 రూపాయలు సంపాదించి నా పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టా. బిల్లు వచ్చిందన్న 1,200. 3 పోస్ట్ పెయిడ్ సిమ్ములకు సంబంధించి మొత్తం కలిపి 1,200. దాంట్లో ఒక సిమ్మును ప్రీపెయిడ్కి మార్చుకున్నా. దానివల్ల 230 రూపాయలు బ్యాలెన్స్ పేమెంట్గా కట్టాల్సి వచ్చింది. ప్రీపెయిడ్కి మార్చుకున్న తర్వాత దానికి రీఛార్జ్ చేయాలి కదా అని ఒక 400 రీఛార్జ్ చేశాను. అది కాకుండా కూరగాయల దగ్గరికి వెళ్ళాం, అక్కడికి ఒక 400 అయింది. ఓవరాల్గా 2,000 అయితే కంప్లీట్ అయిపోయింది. సంపాదించేశాను, ఈ సిమ్ములకే ఖర్చు పెట్టేశాను. ఓవరాల్గా జోబులు అయితే 0. ఇప్పుడు రోడ్డు పైకి వచ్చిన తర్వాత కొంచెం అనీజీగా ఉండడం, నిద్ర సరిగా పోకపోవడం, ఇవన్నీ కలిపి సరే నిన్న ఎలాగో మన దగ్గర డబ్బులు లేవు, ఒకవేళ మనం ఏమన్నా ఈరోజు గేమ్లు ఏమన్నా సంపాదిస్తామో అని చెప్పిందన్నా. నా దగ్గర ఉండేటువంటి 700 రూపాయలు మొత్తం గేమ్కి వేసాను. మొత్తం పోయింది. ఆ డబ్బులన్నీ పోయాయి అనే బాధతో అనీజీగా ఉంది, పడుకోవాలనిపించింది అన్నాను కదా. ఆ దెబ్బకి ఆ నిద్ర మొత్తం అంతా వెళ్ళి ఓపికగా ఇప్పుడైతే ఆటో తోలుకుంటాను. అది సంగతి. ప్రతిసారి లైఫ్లో ఏదో జరిగిపోతుందని ఒక ఆశ, కానీ ఏం జరగదని నాకు కూడా తెలుసు. కానీ లైఫ్లో అయితే ఏమీ జరగడం లేదు. ఏంటి బ్రదర్, ఏంటి 700 రూపాయలు సంపాదించిందనా మొత్తం పోగొడేస్తే ఎలా అని చూసేవాళ్ళు మీకు అనిపించవచ్చు. కానీ నా సిచ్యువేషన్కి రాబోయే 15 రోజుల్లో సుమారు 30,000 రూపాయలు సంపాదిస్తే ఆటో ఒకటి కొనుక్కోవచ్చు. కానీ ఆటో కొనేందుకు 30,000 సంపాదిస్తాను అనేటువంటి గ్యారంటీ నాకు లేదు. సరే మన దగ్గర ఇప్పుడు 700 ఉంది కదా, గేమ్ లేవన్నా కనీసం నిన్న సింపుల్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులైనా సరే ఈరోజు సంపాదిస్తామా అనే ఉద్దేశంతో ట్రై చేశాను. కానీ ఒక పాత సామెత ఉంది, ఉన్నది పోయింది ఉంచుకున్నదే పోయింది అని చెప్పి నిన్న డబ్బులు ఖర్చు అయిపోయాయి, ఈరోజు డబ్బులు గేమ్లో పోయాయి. ఫైనల్గా 0 బ్యాలెన్స్తో ఏం చేయాలో అర్థం కాకుండా బాధపడేటువంటి పరిస్థితి. ఆ టైంలో ఒక 130 రూపాయలు బాడుగు వచ్చింది. అది వెళ్ళాను. వాళ్ళు ఎక్స్ట్రా పర్సన్ ఒకరు ఉండడం వల్ల ఇంకొక 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. టోటల్గా 160. దీంతో ఇప్పుడు డీజిల్ పట్టుకుందామని తిరుపతిలో రామాను సర్కిల్లో ఉండేటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ అడిగి పోతాను. బ్లిస్కి ఎదురుగా ఉంటుంది. రాత్రుల్లో అన్ని చోట్ల పెట్రోల్ బంకులు ఓపెన్లో ఉండడం లేదు. అదొక్క పెట్రోల్ బంకే ఓపెన్లో ఉంటుంది. కానీ 1-2 చోట్ల ఓపెన్లో ఉన్నా వాళ్ళు ఏం రా అంటే, మేము ఫోన్పేలు గూగుల్ పేలు అలో చేయము, క్యాష్ మాత్రమే అలో చేస్తాము అంటారు. దానివల్ల ఇంత దూరం ఓపికగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ 160 రూపాయలకు వెళ్ళి డీజిల్ పట్టుకుంటే జోబులు అయితే బ్యాలెన్స్ 0 అయిపోతుంది. ఇప్పటి నుంచి తెల్లవారితో 6 వరకు రోడ్డు పైన ఉంటాను.
ఎంత సంపాదిస్తాను, ఏం చేస్తాను అనే విషయాలు అయితే నాకు కూడా తెలియదు. నా లైఫ్ ప్రతిరోజు సస్పెన్స్గా ఉంటుంది. ఆ సస్పెన్స్ లైఫ్ మీకు నచ్చితే వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే సరదాగా హ్యాపీగా వీడియో చూడండి. ఓహో ఇట్లాంటి వాడు కూడా ఒకడు ఉన్నాడా, ఇట్లాంటి వాడు బతుకు కూడా ఇలా ఉంటుందా, ఓ వీడి బతుకు ఇలా ఉందా, వీడు ఇలా బాగుపడ్డా, వీడు ఇలా నాశనం అయిపోయాడా, లేకుండా వీడు ఇలా సంపాదించుకున్నాడా, వాడి లైఫ్లో ఏం జరుగుతుంది అనే విషయాలు ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూద్దాం ఈరోజు రాత్రి ఏం జరుగుతుంది అనేది. ఇంకేంటి సంగతులు, వెళ్దాం పదండి. వెళ్ళి ఫస్ట్ డీజిల్ పడతాం. ఇప్పుడు టైము 3:36. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఒకరోజు ఏం చెప్పానంటే ఆవేశంలో నేను ప్రతి రైడర్ని, ఆటో ఎక్కే వాళ్ళని నేను ఎక్స్ట్రా డబ్బులు అడుగుతాను, నేను బ్రతకాలా, కాబట్టి నేను నా అలవాట్లు మార్చుకుంటాను, నేను నా పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పాను కదా. ఫైనల్గా ఆ రోజు ఆవేశంలో ఏదో ఆటో ఎక్కిన వాళ్ళను నేను ఇంత దూరం వెళ్ళాలి, మళ్ళీ నేను దూరం రావాలి, నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి అని అడిగా ఆవేశంలో. కానీ ఆవేశం తగ్గే కొద్దికి మళ్ళీ కస్టమర్లను ₹1 ఎక్స్ట్రాగా అడిగేదానికి మనసు రావడం లేదు. ఇప్పుడు చెర్లోపల్లి కాదు, ఆ కాలూరు క్రాస్ నుంచి తిరుపతికి వెళ్తాను. కానీ ఇప్పుడు కాలూరు క్రాస్కు నేను వచ్చిన బాడుగా ₹220. ఆన్లైన్లో ఎంతైతే వచ్చిందో సేమ్ టు సేమ్ అంతే డబ్బులు తీసుకున్నా. 10 కిలోమీటర్లకు గాను ₹220 వచ్చింది. ఏం చేద్దాం అనిపిస్తుంది. నేను అడగాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి అని అనిపిస్తుంది. బట్ లోపల ఉండేటువంటి ఆ ఒరిజినాలిటీ ఉంటుంది చూసినావా, అది మారదు. ఆ సెకండ్కి మారినట్టే ఉంటాను, కానీ ఒరిజినల్గా అలాగే ఉంటా. ఇంకా చెప్పాలంటే కొంతమంది నన్ను చూసినప్పుడు వాళ్ళకంటికి నేను ఒక బురదలా కనిపించవచ్చు, లేకుంటే వేరొక విధంగా కూడా అనిపించవచ్చు. అది సహజం. కానీ ఆ బురద అన్నది ఆ పూటకి, ఆ రోజుకి, ఇంకో రోజుకు కనిపిస్తుంది, కానీ జీవితాంతం నాలో ఉండదు. ఎందుకంటే నేను వజ్రాన్ని, నా స్వభావం అన్నది వజ్రం లాంటిది. పైకి వజ్రం పైన అయినా సరే బురద పూస్తే అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఇదేం దెబ్బ బురదలాగా ఉంది అనే అనిపిస్తుంది, కానీ లోపలికి పోదు కదా. ఆ స్వభావాన్ని నేనైతే మార్చుకోలేకపోతాను నిజంగానే. ఇప్పుడు నిన్న ఒక బాడీకి వెళ్ళాను నేను. బాడీకి ఎంత అంటే ₹65. జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, వెళ్ళారా డ్రాప్ చేసారా అన్నట్టుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పొరపాటున రాంగ్ లొకేషన్ పెట్టారు. వేరే డ్రైవర్ అయితే ఏం చేస్తా అంటే అక్కడికి క్లోజ్ చేసేస్తే ₹65 వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని తీసుకొని ఇంకో చోటికి వెళ్తే ఈజీగా ఒక 100 వస్తుంది. అంటే మొత్తం ₹165 వస్తుంది వేరే వాళ్ళకైతే. కానీ నేనేం చేశాను, లొకేషన్కి వెళ్ళాను. అయ్యో సార్ మీరు పొరపాటున రాంగ్ లొకేషన్ పెట్టారని చెప్పి వాళ్ళకు మళ్ళీ ఇంకొక లొకేషన్ చూపించాను. అంటే తిరుచానూరు దగ్గర ఉన్నటువంటి PS4 రెస్టారెంట్ల నుంచి తిరుచానూరు గుడికాడికి వచ్చా ₹65. గుడికాడికి వచ్చిన తర్వాత వాళ్ళ లొకేషన్ లక్ష్మీపురం సర్కిల్ అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మీపురం సర్కిల్కి మార్చా. PS4 నుంచి గుడికాడికి పోతే వచ్చేది ₹65. పద్మావతి టెంపుల్ నుంచి లక్ష్మీపురం సర్కిల్కి వచ్చేది ₹100. మొత్తం ₹160 రావాలి. కానీ నేనే బాగుపడిపోవాలి, నాకే స్వార్థంగా, లేకపోతే నాకేదో రూపాయి మిగిలిపోవాలా అనేటువంటి ఆ బుద్ధి లేకపోవడం వల్ల అయ్యో అనవసరంగా కస్టమర్కి, ఆటో ఎక్కిన కస్టమర్కి డబ్బులు వేస్ట్ అయిపోతాయని చెప్పి డైరెక్ట్గా లొకేషన్ మార్చా. అప్పుడు టోటల్గా ఎంత వచ్చిందంటే ₹106 వచ్చింది. ₹106. కనీసం తిరుచానూరు పద్మావతి టెంపుల్ నుంచి తిరుచానూరులో ఉన్నటువంటి PS4 కాడికి ఈజీగా అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ వేస్తే ₹130 వస్తుంది. కానీ దానికి 2 రెట్లు ఎక్స్ట్రా డిస్టెన్స్ వెళ్ళి నేను ₹106 సంపాదించుకున్నా. ఏం చేయలేం. అంటే ఎదుటోళ్ళు బాధపడతారే అనే ఉద్దేశం. ఈ దయ, కనికరం, అయ్యో పోతే పోని, జాలి ఇవన్నీ వదులుకునిందన నేను ఒక కర్కోటకుడుగా
మనస్సాక్షి లేకుండా బండ మనిషిలాగా ఆ సెకండ్కు కనిపించిన, ఒకవేళ అలా నేను నటించినా సరే నా ఒరిజినల్ స్వభావం అయినటువంటి దయ, కనికరం, ప్రేమ, ప్రపంచమే నా కుటుంబం, కనిపించేవాడు నా సహోదరుడు, కనిపించే అక్కోళ్ళు చెల్లెళ్ళు కూడా నా వాళ్ళు, నా సహోదరులు, ఇదంతా నా కుటుంబం అనేటువంటి ఆ ఒరిజినల్ స్వభావం చూసినావా? పైకి నేను ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆ ఒరిజినల్ స్వభావం అయితే పోవడం లేదు. ఏం చేద్దాం? ఇలాంటి మంచి స్వభావం ఉండడం వల్ల నన్ను నేను మెచ్చుకోవాలో, కానీ ఊరంతా బాగుపడుతున్నారు, నేను ఒకటే విధంగా రూపాయికి 10 రూపాయికి బాధపడతా అని చెప్పి నన్ను నేను తిట్టుకోవాలో నాకైతే అర్థం కాని పరిస్థితి. కానీ ఒక్కటైతే నిజం, నా ఈ స్వభావం వల్ల అతి కష్టంగా, లేకుంటే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, నా టైం అయిపోయింది, ఇంక నేను ఎందుకు పనికిరాను అనుకున్న ప్రతిసారి నా స్వభావాన్ని బట్టి నా నుంచి మేలు పొందిన వాళ్ళు ఎవరో ఒకరు ఆ సెకండ్లో నాకు చెయ్యించి నిలబెట్టడానికైతే హెల్ప్ చేస్తున్నారు. నేను బాగున్నప్పుడు ఎవడో నా దగ్గర రాడు, కానీ నేను పడిపోయినప్పుడు ఎవడో ఒకడు, వీడో వాడో ఎవడో ఒకడు, ఏదో ఒక ఊళ్ళో ఉండేటువంటి ఒకడు నేను నిలబడడానికైతే హెల్ప్ చేస్తున్నారు. అబ్బా, ఇది పరిస్థితి. నా లైఫ్ ఇలా సాగుతుంది. ఎంతసేపు ఈ బాడు గురించి చెప్పాను కదా, 65 రూపాయల బాడుగా. అది ఎంతవరకు ఎవరికి ఏం అర్థమైందో తెలియదు. బట్ ఇది నా డైరీ కదా, నాకు అర్థమైతే చాలు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దయతో ఏమనుకోవద్దండి, సరేనా? పోదాం బస్ స్టాండ్కి. చాలా రోజుల తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇదంతా పొగమంచు, చాలా దారుణంగా ఉంది. ముందర ఈ చెట్టు తప్ప ఆ చెట్టుకు ఆ పక్క, ఈ చెట్టుకు ఆ పక్క ఏమీ కనిపించడం లేదు. దారుణం అంటే మామూలు దారుణం కాదు. ఏమీ కనిపించడం లేదు. తిరుపతి ఎయిర్పోర్ట్ ఇది పరిస్థితి. చూడడానికైతే మంచులో చాలా బాగుంది, కానీ ఈ మంచును చూసి ఎంతమంది ఎంజాయ్ చేస్తారు, కానీ నాకు మాత్రం ప్రాణం పోతుంది. ఏంటి బాగున్నాను, బతికే ఉన్నాను అని మీరు అనుకోవచ్చు, కానీ నాకు తెలిసి ఇంకో 1-2 గంటల్లో ఇంటికి పోయి పడుకొని నిద్రపోతాను. అప్పుడు తుమ్ములతో దగ్గులతో కరెక్ట్గా పడుకుంటానా లేకుంటే లేదా అనే విషయం అయితే తెలియదు. మంచు 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 పొగమంచు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమందో, కానీ దీన్ని చూసి నాలాంటి వాళ్ళు అయితే పేషెంట్ అయిపోతారు. చాలా చాలా బాగుంది. టైం అయితే ఇప్పుడు 6:15 అవుతుంది. నిజానికి నేను రాగలనా ఇక్కడికి ప్రశాంతంగా అని అనుకున్నాను నేను. ఎందుకంటే విపరీతమైన నిద్రమత్తు, నిజంగానే ఎంత నిద్రమత్తు అంటే ప్రశాంతంగా పడుకోగలనా అనిపించింది. అది పరిస్థితి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచు, ఎంత మంచు. ఏదో చెప్తాను, పాయింట్ మిస్ అయింది కదా. ప్రశాంతంగా ఎయిర్పోర్ట్ రాగలనా అనిపించింది. కారణం ఏంటంటే విపరీతమైన నిద్రమత్తు. ఎక్కడ నిద్రపోతానో, ఆటోలో ఉండేవాళ్ళు ఎక్కడ పైకి పోతారో అనేటువంటి డౌట్ అయితే వచ్చింది. కానీ భగవంతుని దయ వల్ల కొంతవరకు అయితే సేఫ్గా అయితే వచ్చేసాం. ఈరోజు నేను నా అవతారం ఇలా ఉంది. పనికిమాల జుట్టు, పనికిమాల ఫేసు, ఇది సంగతి. ప్రశాంతంగా ఇంటికి పోతానో లేదో తెలియదు. ఇప్పటికైతే భయపడతాను. ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాలి. 20 కిలోమీటర్లు, కానీ 20 కిలోమీటర్లు పోతే కానీ ఇల్లు రాదు. 8-8:30 వరకు వెయిట్ చేస్తే ఏదైనా బాడుగు వస్తుంది. కానీ ఆ బాడు కోసం వెయిట్ చేస్తే చెల్లి కాలేజీకి పోవాలి, అమ్మ పనికి పోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 20 కిలోమీటర్లు ఖాళీగా ఇంటికి పోవాలి. అది సంగతి. ఈ వీడియో అయితే ఈరోజు కూల్ వెదర్తో ముగిచ్చేస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.